హాయ్ అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? నేనేం చేస్తాను అనుకుంటున్నారా? నాకైతే ఎప్పుడు పని ఫ్రెండ్స్. ఏదో ఒకటి పెడతా ఉంటారు, చేస్తూ ఉండాలి. నేను పొద్దున కూర ఉంది, అన్నం ఉంది, ఇప్పుడు ఏదో ఒకటి చేసేసి పోతాను అనుకుంటే ఇప్పుడు పొద్దుకి బాబు అయితే ఒక కేజీ చికెన్ తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్. అమ్మ చికెన్ బిర్యానీ చేసి పెట్టని. ఎలా లేదు పాలా లేదు అన్నిట్టుగా ఉంది ఫ్రెండ్స్. తినా బతుకంతా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు బిర్యానీ. పిల్లలకు ఈ బిర్యానీ ఎవరు కనిపెట్టినారో ఏమో కానీ వాళ్ళకైతే దోహాలు చెప్పుకోవాలి. ఎప్పుడంటే అప్పుడు చేయమని ఈ పిల్లలు పట్టే పట్టకు ఏమీ అడగరు. పూరి అడగరు, వడ అడగరు, ఏమి అడగరు. సంజు అయినా అంతే, వాడైనా అంతే. బిర్యానీ చికెన్ ఫ్రై చేసి బిర్యానీ చేసి పచ్చడి దంచమ్మా. నువ్వు చాలా బాగుంటుంది. తప్పదా, పిల్లల కోసం చేయాలి కదా ఫ్రెండ్స్. ఎంత టైం అయితే ఇప్పుడు 8:14 అవుతుంది. ఇంక 9 తింటానులే, ఖచ్చితంగా 9 అయిపోతుంది బిర్యానీ అయితే. నేనైతే రైస్ కుక్కర్లో చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, బియ్యం బాగా కడిగి పెట్టుకున్నాను. చికెన్ ఉడకబెట్టేసి ఆ నీళ్ళు వేసి ఈ లోపల ఇక్కడైతే బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ వేయించుకుంటున్నాను. ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేయాలా. మీకు నేను ఏమేమి వేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అయితే చూపిలే ఫ్రెండ్స్. ఎందుకులే ఇంతకు ముందు కూడా చూపించిన కదా, ఆల్రెడీ బిర్యానీలు అన్నీ ఉన్నాయని నేనైతే చూపిలేదు. ఇప్పుడైతే ఇది అల్లం పేస్ట్ ఇప్పుడైతే చేస్తాను. ఏం చేస్తాం ఫ్రెండ్స్, పిల్లలు ఎప్పుడు తినాలంటారు, ఎప్పుడు అడుగుతారో తెలియదు. ఇలా మర్చిపోతాను చేసేస్తున్నాను. బిర్యానీ అంటే ఇప్పుడు చాలా లేట్ అవుతుంది. ఇదైతే తొందరగానే అయిపోతుంది. పగులు అయితే కానీ మధ్యాహ్నం అయితే నాకైతే ఒక గంట అయితే చాలా ఏమో చేసేస్తాను. పొద్దు ఊకింది కదా ఫ్రెండ్స్, చెయ్యాలి ఓపికగా. ఏం చేద్దాం, సంజయ్ అడిగినాడు, నా కొడుకు అడిగినాడు పెద్దోడు. బిర్యానీ కూడా ఇదైతే ఒక పెట్టేసేస్తాం. బాగుంటుంది బిర్యానీ కూడా. చూస్తున్నారు కదా, ఇంట్లో ఎవరు లేరు ఫ్రెండ్స్, అంతా సైలెంట్గా ఉన్నారు. ఈరోజు మా బావ మనవాడికి బర్త్డే అయితే కేక్ కట్ చేస్తా ఉంటే అందరూ అక్కడ విన్నారు. నన్నేమో వంటదేమని వాళ్ళందరూ అయితే అక్కడికి వెళ్ళినారు. చికెన్ కూడా ఉడికిపోయింది, మసాలా కూడా అయిపోయింది. ఇప్పుడైతే చూడండి, ముక్కలన్నీ తీసుకొని ఈ వాటర్ అంతా వేసి బిర్యానీ ఎలా వచ్చిందో మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను. ఇది ఈ బిర్యానీ ఎవరు కనిపెట్టినారు ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఇది తప్పి ఏది అడగకుండా వచ్చినారు. ఇలా వేయించుకొని బియ్యంలో పోసేసి ఈ ఎసురంతా దాంట్లో పోసి పెట్టేస్తాం, అయిపోతుంది. ఓకేనా, బాయ్. మరి మీరేం చేస్తున్నారు? మీ ఇంట్లో కూడా ఇలాంటి గొడవలు ఉన్నాయి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే తప్పకుండా ఉన్నాయి ఇలాంటి గొడవలు. బాయ్. చేసే వాళ్ళు చూస్తే చేయమనే అంటారు.